ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకెందుకులే ఇన్ని కష్టాలు? ఎస్, అదే చేయాలి. ఎస్, నిత్యా, నిత్యా బేబీ, బేబీ, నిత్యా, ఏం చేస్తున్నావు లోపల? బేబీ, డోర్ ఓపెన్ చేయి. బేబీ, నిన్నే. వినిపిస్తోందా? మామ్స్, నేను ఓడిపోయాను. నేను ఫెయిల్ అయ్యాను. అందరూ నన్ను మోసం చేశారు. నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను ముంచారు. నన్ను చీట్ చేశారు. నేను బ్రతకడం వేస్ట్ మామ్స్. ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు బేబీ. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దు. నా మాట విను. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఒక రకంగా నువ్వే నన్ను సేవ్ చేశావు. కానీ ఆ వెధవ జేపీ కోసం ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు బేబీ. నేను బ్రతకడం వేస్ట్ మామ్స్. నేను నీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా, ఆ జేపీ చీట్ చేస్తాడు అని. నువ్వే నా మాట వినలేదు. ప్లీజ్ బేబీ, నా మాట విను. నేను చచ్చిపోతాను. బేబీ ప్లీజ్, నువ్వు నా ఫ్రెండ్వి. అలా చెయ్యొద్దు ప్లీజ్. డోర్ ఓపెన్ చేయి. ఓకే బేబీ, మనిద్దరం కలిసి ఇంకో కొత్త ప్లాన్ వేద్దాం. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఏంటి ఆ కొత్త ప్లాన్? ఏమంటావు? నిత్య అమ్మ ఎక్కడా? ఆ పైన ఉన్నట్టున్నారు రోజా. యమున, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇప్పటిదాకా జరిగిన సంఘటనలన్నీ నన్ను ఇబ్బంది పెట్టాయి. కిరాయి రౌడీలు నన్ను చంపడానికి వచ్చారు. కానీ దాని ద్వారా నాకు మంచి జరిగింది. మంచిగా జరిగింది రోజా, కానీ కాస్త అయితే నీ ప్రాణాలు పోయేవి కదా. కాదు యమున, ఈ రకంగానైనా నేను, నిత్య, అమ్మ అందరం హ్యాపీగా కలిసే ఉంటాం. తర్వాత అందరం కలిసి నాన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళడమో, కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడ్డమో జరుగుతుంది. ఏది ఏమైనా కొంచెం నాకు కూడా సంతోషంగానే ఉంది రోజా. కానీ వీళ్ళు మారిపోయారంటే నిజంగా నమ్మొచ్చంటావా? ఏంటి యమునా నువ్వు?
ప్రతిసారి ఇలాగే మాట్లాడతావు? ఎందుకు? ఎవరిని నమ్మవేంటి? రోజా, నీకు అర్థం కావట్లేదు. మన చుట్టుపక్కలంతా అలాంటి వాళ్లే ఉన్నారు. నువ్వేమో అందరినీ నమ్మేస్తావు. అదే నా భయం. యమున, నీ భయంలో కూడా కొంత నిజం ఉంది. కానీ మనుషుల్ని ఎప్పుడూ పాజిటివ్ గానే చూడాలి. ఇప్పుడు చూడు, నాకు నిత్య మీద ఎంత కోపం ఉన్నా నేను నిత్యని ప్రేమిస్తూనే ఉన్నాను. చివరికి ఇప్పుడు నిత్య మారింది. ఆ జగదీషే నాన్నని చంపాడు అని ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు దొరికితే ఇక నాన్న ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆ జగదీష్ని మా నాన్న హత్య కేసులో ఉరికమ్మో ఎక్కించొచ్చు. ఆల్ హ్యాపీస్ యమునా. అందరూ మారిపోయారు. అందరూ ఒక్కటయ్యాం. రోజా, మరి బాలుగారి సంగతి ఏంటి? అవును రోజా, బాలు అనే ఒక మనిషి కూడా ఉన్నాడు కదా, వాడి గురించి మాట్లాడవేంటి నువ్వు? మరి వాడి సంగతేంటి? వాడి పాత్ర ఏంటి? నిత్య, అమ్మా నిత్య, నిత్య ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు లోపల? బేబీ నిన్నే. వినిపిస్తోందా? నా మాట విని డోర్ ఓపెన్ చెయ్యి. బేబీ, ఎలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. నా మాట విను. నిత్య, నా మాట విను. ఏమైంది? బాలు, నిత్య డోర్ ఓపెన్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేసుకుంటుందో ఏంటో. మేడం, పక్కకి రండి, నేను చూస్తాను. నిత్య, 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 తలుపు తీ. నిత్య, 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 ప్లీజ్. నిత్య, 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 ఏంటిది? ఏం చేస్తున్నావు? నీకు అర్థం అవుతుందా నువ్వేం చేస్తున్నావో? నీ ప్రాణాలు తీసుకోవడం ఏంటి? అంత అవసరం నీకేమొచ్చింది? ఆ జేపీ ఉత్తి విధవని అందరికీ తెలిసిపోయింది కదా. వాడు జైలుకు వెళ్ళాడు. ఈ జన్మలో తిరిగి రాడు. అలాంటి వాడి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఏంటి బేబీ? అవును నిత్య, నువ్వు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? ఆ జగదీషు దుర్మార్గుడు. ఇప్పుడు మన జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ దుర్మార్గుడి గురించి ఇప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? చూసావా, రోజా కూడా నీ గురించి ఆలోచిస్తూ నీ బాగ్ గురించే కోరుకుంటోంది. నీకు ఎవరూ లేరు అని ఎలా అనుకుంటావు? బేబీ, నీకు మేమందరం ఉన్నాం. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అర్థమైందా? మేడం, జరిగిన సిచ్యువేషన్ చూసి తను డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంది.
నిత్య ఓకేనా?